శ్రీశైలం అంత మహాక్షేత్రముల దేవాలయం ఇది. చుట్టుపక్కల కూడా ఇంత మహత్తరమైన దేవాలయం ఎక్కడ కూడా లేదు. ఈ చుట్టుపక్కలనే గ్రామాలన్నీ కూడా ఈ దేవాలయానికి అనుసంధానమైనవి. భక్తులు కూడా ప్రతి భక్తుడు కూడా కాలినడకన పోయే భక్తులు కూడా ఇక్కడికి రూపా సంగమేశ్వరం దర్శించుకున్న తర్వాతనే శ్రీశైల దేవస్థానం దర్శించుకుంటున్నారు. చాలా ప్రముఖ దేవాలయము. శివుడు కూడా ఇక్కడి నుంచే ఈ రథంలోనే ప్రయాణించి అందరినీ సుఖశాంతులతో ఉన్నట్టుగా చూస్తున్నట్టుగా దీవిస్తున్నట్టుగా ఇక్కడ మన చరిత్ర చెబుతుంది. మనకు రథంతో ఉన్నటువంటి దేవాలయం ఇది. ఇన్ని ప్రత్యేకతలను సంగమేశ్వరం ఎందువల్ల జీర్ణావస్థకు గురైంది? చాలా కాలం క్రితం దురదృష్టవశాత్తు శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు వల్ల 120కి పైగా గ్రామాలు జలసమాధికి గురయ్యాయి. అప్పుడు మునిగిపోయిన ఆలయాల్లో ఇది ఒకటి. దాంతో సంగమేశ్వర ఆలయానికి ఉన్న 77 ఎకరాల మాన్యం కూడా కృష్ణా జలాల ముంపుతో కృష్ణార్పణమైంది. సంగమేశ్వరంలో ఉన్నప్పుడు ఆలయంలో శివలింగం మాత్రమే ఉండేది. తర్వాత ఆ శివాలయం జగన్నాథ కొండపై శ్రీ జి పుల్లారెడ్డి వంటి పెద్దల ఆధ్వర్యంలో పునర్నిర్మితమైనప్పుడు శివలింగంతో పాటు శ్రీ గణపతి విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. దాంతో స్వామికి శ్రీ గణపతి ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామిగా ఖ్యాతి లభించింది. శివోహం 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 శివోహం. ఇక్కడ చుట్టుపక్కల ఇటువంటి గుడి ఎక్కడ లేదు. ఈ కర్నూలు డిస్టిక్లో లేదు ఆల్మోస్ట్ ఆల్. ఈ లింగం వచ్చి 6 అడుగులు, మొత్తం 6 ఫీట్ ఉంటుంది. మొత్తం పానిమట్టం వచ్చేసి 4 అడుగులు ఉంటుంది. ఇది లింగం ఎట్లుంటుందంటే ఇది లింగము శంకు ఆకారంగా ఉంటాయి. శంకు అంటే 4 సైడ్ కటింగ్ ఉంటుంది. కింద 2 అడుగులు, 2 అడుగులు 6 సైడ్ కటింగ్ ఉంటుంది. లింగాకారం 2 అడుగులు ఉంటుంది. మొత్తం 6 అడుగులు మొత్తం. ఇది ఒకటే స్టాచ్యూ లింగం. ఇది బ్లాక్స్తో స్టెప్ బై స్టెప్గా దింపుడు వచ్చారు ఈ దేవాలయాన్ని, లింగాన్ని. చాలా పవర్, అద్భుతమైన పవర్. భక్తులు చాలా కోరికలన్నీ ప్రతి ఒక్కరు నెరవేరుతున్నాయి. ఆల్మోస్ట్ 99% నెరవేరినాయి. జగన్నాథ కొండపై దేవాలయము, అక్కడి ప్రకృతి సౌందర్యము, కొండపై నుంచి చూసినప్పుడు కర్నూలు నగరము, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు భక్తులందరికీ కనువిందు చేస్తాయి. భక్తుల పాలిటి కల్పతరువుగా పేరు పొందిన ఈ దేవాలయంలోని శిల్పకళా సంపద కూడా అసాధారణంగా ఉంది. ఉన్నతమైన రాజగోపురం, 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అపురూప శిల్పాలు ఆనాటి శిల్పుల కళా నైపుణ్యానికి ప్రతీకలుగా నిలిచి నేటికి చూపర్లకు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. భక్తిభావంతో తన్మయులను కావిస్తున్నాయి. ఆలయం లోపలి భాగంలో పైకప్పులో ఉన్న ఆకృతులు శిల్పుల కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. బ్రహ్మ రథం నడిపిస్తుండగా శివపార్వతులు రథంలో ఉన్న దృశ్యం ఓ సుందరమైన శిల్పరూపంలో ఉండటాన్ని కూడా మనం చూడవచ్చును. మహాశివుడు ఉన్న చోటై నందీశ్వరుడు ఉంటాడు. సంగమేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న ఈ మహానందీశ్వర విగ్రహం స్వామిని తదేక్-దీక్షతో చూస్తున్నట్లు కనిపిస్తూ భక్తులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఓం గణేశాయ నమః. సంగమేశ్వర స్వామిని సందర్శించుకోవడానికి వెళ్ళే భక్తులు ముందుగా విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని అవిఘ్నంగా ముందుకు సాగుతారు. ఓం గం గణప భక్తులను ఆనందపరవశులుగా చేసే మరో ఘట్టం భారీ ఎత్తున రూపొందించబడిన ఆంజనేయ స్వామి విగ్రహ సందర్శనం. ఈ దివ్యస్థలికి క్షేత్రపాలకుడిగా నిలిచినట్లు కనిపించే హనుమంతుడి దివ్యమంగళ స్వరూపం అమోఘం. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. శ్రీ ఆంజనేయ
पूजनीयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं